ఏం కుడుతున్నారండి మేఘనా గారు? ఫ్రాక్ కుడుతున్నాం పాపకి. ఫ్రాకా? టాప్ బాటమ్ నేర్చుకుంటున్నారు కదా? అది ఎప్పుడో అయిపోయింది. 4 టాప్స్ కుట్టుకున్నాం, 2 బాటమ్స్ కుట్టేసుకున్నాం. అవునా, ఇంత అర్లీగా బాగానే అయిపోయింది. అంటే బాటమ్ కూడా అంతా మీకు మార్కింగ్స్, కటింగ్స్ మొత్తం ఎవ్రీథింగ్. మొత్తం స్ట్రైట్ కట్ ప్యాంట్ ఒకటి కుట్టినాం, చుడిదార్ ప్యాంట్ ఒకటి కుట్టినాం, ఓకే డోరీ పెట్టుకొని ఒకటి, ఓకే ఎలాస్టిక్ తో ఒకటి. ఓకే. అంటే మీ మెజర్మెంట్స్ అనేది మీరు ఎట్లా నోట్బుక్లో రాసుకున్నారా, చెప్పింది అర్థం చేసుకున్నారా? మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఎట్లాగా మీరు క్యాచ్ చేయగలిగారు? అందులో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేమైతే నోట్స్ రాసుకున్నాం. ఓకే. ఎప్పుడైనా రెఫరెన్స్ కి కావాలి అన్న నోట్స్ చూసుకొని చేస్తాము. బట్ ఓకే. మొత్తం అర్థమైతే అవుతుంది మనకి. అంటే మీకు చూడకుండా చేసుకోవచ్చు. ఓకే. మీరు వచ్చిన క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఏం గమనిస్తారు? అంతే, మెజర్మెంట్స్ ఎట్లా తీసుకున్నాము, దానికి మార్జిన్స్ ఎంత యాడ్ చేస్తున్నారు, దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఎంత కట్ చేసుకుంటున్నాము, మార్కింగ్స్ ఎక్కడ పెట్టుకోవాలి, A to Z ఇన్ డీటెయిల్ చెప్పిందంతా నోట్ చేసుకొని గుర్తుంచుకుంటాం. ఓ సూపర్ సూపర్. ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది? 2 months అయితే 2 monthsలో ఒక 4 టాప్స్ కుట్టేసుకున్నారు, బాటమ్స్ కుట్టేసుకున్నారు, ఇప్పుడు ఫ్రాక్ కుట్టేస్తున్నారా? మా పాపకు. ఓకే. అయితే మీకు మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చిందని అడుగుతారు అనుకో, ప్రాపర్గా క్లారిఫై ఇస్తారా? యా ప్రాపర్ గా అది అర్థమయ్యేదాకా షీ వోంట్ గో ఫార్వర్డ్. ఓ సూపర్. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మనకు వచ్చింది అన్నాకనే. అందుకే మీరు ఇంత ఫాస్ట్గా టాప్ అండ్ బాటమ్ అయితే నేర్చేసుకున్నారు. మనం ఎంత క్విక్ గా నేర్చుకుంటే అంత క్విక్ గా చెప్తున్నారు. ఓ మీరు ప్రాక్టీస్ చేయడము, ఎర్లీగా నేర్చుకోవడం కూడా జరుగుతుంది. డెఫినెట్లీ ప్రాక్టీస్ అయితే చేసుకోవాలి కదా. ప్రాక్టీస్ చేసుకుంటేనే ఓకే. సూపర్ అండి, చాలా అర్లీగా నేర్చుకున్నారు. వెరీ ఆల్ ది బెస్ట్.